ఉందే చాలు అనుకుంటున్నాను మేడం. ఇంకా ఆమె దగ్గర వెళ్ళి నేను చనిపోవడం నాకు ఇష్టం లేదు. అది ఇంతగా తెగించి నాకు ఇంత ప్లానింగ్ చేసి చంపిస్తుందని నేను అనుకోలేదు. భార్య అన్నాక నేను నమ్మాను, నాకు నమ్మించి ఇంత మోసం చేసింది. అలాంటి దాని ముఖం ఇంకోసారి ఇలా చూసి బుద్ధి అవుతుంది. మరొక అవకాశం ఇస్తారా? మీ భార్య మారి నీ దగ్గరికి వస్తే? నేను మారను మేడం, రానివ్వను. వద్దు. ఆమె నాకు ఇంత పకడ్బందీగా ప్లానింగ్తో ఇలా చంపడానికి చూసింది. నాతో మంచిగా ఉంటూనే ఇంత ప్లాన్ చేసింది. రేపు నాడు ఇంట్లో చంపేసి ఆయననే చనిపోయిందని చెప్పొచ్చు. ఇంట్లో ఎవరికైనా రప్పించి చంపించేస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం. నాకు కూడా తెలుసు మేడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. నా విషయం నేను జాగ్రత్త మనిషిని నమ్మి వెళ్ళాను, కానీ ఇంత మోసం చేస్తుంది సొంత భార్యనే కదా, తెలిసిన వ్యక్తి కదా అనుకొని విన్నా. ఎగ్జాక్ట్లీ, భార్య అనంటే ఒక నమ్మకము, కాపాడుకోవాలి, పసిపిల్లవాడిలాగా భర్తను చూడాలి. కానీ ఆమె చేతినే ప్రాణం పోతుందని ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు అనుకోలేదు మేడం, కానీ ఇప్పుడు మాత్రం అనుకుంటున్నా. ఇంకోసారి ఇలా జరిగితే భార్య ఇట్లా చేసేదాన్ని, ఇంత దారుణానికి పసిగడుతుందని నేను అనుకోలేదు.